హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే ఫ్రెండ్స్, మనం గత వీడియోలో చూసుకున్నట్లయితే తెలంగాణలో వచ్చినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే దానికి సంబంధించినటువంటి వీడియో అనేది మనం చూడడం జరిగింది. అంటే ఏంటంటే టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది విద్యాశాఖ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో అంటే టెట్ ఎగ్జామ్స్ జూన్ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. పేపర్ 1 చూసుకున్నట్లయితే జూన్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మధ్యలో ఇంకా పేపర్ 2 కూడా ఉంటుంది కాబట్టి సో ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా సో ఇన్ టైంలో ప్రాక్టీస్ బిట్స్, అదేవిధంగా మీరు చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రివిజన్ చేసుకునేటట్లుగా ఆ టైం అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పటివరకు చదివినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేసే ప్రయత్నం చేయండి. సో మన ఛానల్లో వాటికి సంబంధించినటువంటి మోర్ దెన్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఎవరు కూడా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేసే అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో అంటే ఇక్కడ మనం చూసుకున్నటువంటి ఈ వీడియోలో ఏం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే సో సైకాలజీకి సంబంధించినటువంటి మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు, అదేవిధంగా సర్దుబాటు, వీటికి సంబంధించి ఆల్రెడీ పార్ట్ 1లో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో పార్ట్ 2గా పూర్తిగా అప్లికేషన్ మెథడ్లో ఉన్నటువంటి బిట్స్ని తీసుకోవడం జరిగింది. సో అవి ఏ విధంగా మనం సింప్లిఫై చేయాలి, అంటే కరెక్ట్ ఆన్సర్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఎలిమినేషన్ మెథడ్లో అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యేటటువంటి కంటెంట్గా ఉన్నటువంటి బిట్స్ మాత్రమే, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే మీకు తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు నేను మరీ చెప్తున్నానంటే లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. దయచేసి లైక్ చేయండి. ఓకే, ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మొదటి క్వశ్చన్గా చూసుకున్నట్లయితే సో మీకు గనక వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అంటే నేను చదివినటువంటి అంశాన్ని గుర్తించగలుగుతున్నాను అనే సానుకూల దృక్పథం అనేది మీ మైండ్ రిసీవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం ఈరోజు మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పూర్తిగా అప్లికేషన్ మెథడ్లోనే ఉంటుంది. సో దాన్ని చూసిన తర్వాత దానికి సరైన ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సురేష్ అను విద్యార్థి రన్నింగ్ రేస్లో ఓడిపోయాడు. అయితే ఓడిపోవడానికి కారణం అడగగా తన యొక్క షూ సరిగా లేవని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పిన అతడు వాడే రక్షక తంత్రం ఏది అంటుండే ఇక్కడ. అంటే ఏంటంటే రన్నింగ్ రేస్లో ఓడిపోయిందంట. ఓడిపోవడానికి గల కారణం అడిగితే ఏంటంటే తన యొక్క షూ సరిగా లేవని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పిండనమాట. అంటే ఇక్కడ అతను యూజ్ చేసినటువంటి రక్షక తంత్రం ఏది అని అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు గనక ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మనం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ప్రక్షేపణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చరణ్ అనే బాలునికి తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అని అడగగా మా క్లాసులో ఎవ్వరు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అనడం ఏ రక్షక తంత్రం అవుతుంది? సో చూచారుగా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రతిదీ కూడా అప్లికేషన్ మెథడ్లోనే తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు, దయచేసి లైక్ చేయండి. అదే కరెక్ట్ ఆన్సర్ అనిపిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఏతుకీకరణం ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 10వ తరగతి ఫెయిల్ అయిన అశ్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ ప్రవర్తించుట అనేది
ఈ రక్షక తంత్రంగా చెప్పొచ్చు అనమాట. అంటే చిన్నపిల్లల్లాగా ఏడవడం, చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం మీకు తెలుసు ఆల్రెడీ. సో దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మనం కనుక చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ప్రతిగమనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సుధా సరిగ్గా చదవడం లేదని తన తల్లి శిక్షించిందనమాట. అప్పుడు సుధా ఆ కోపాన్ని తన చెల్లెలు భారత్పై చూపించినది. అయినా తాను ఉపయోగించిన రక్షక తంత్రం ఏది అంటుంది. అంటే ఏంది, అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టడం అనమాట. సో అంటే సుధా మీద వాళ్ళ తల్లి శిక్షించింది సుధాని, అయితే ఆ సుధా వాళ్ళ చెల్లెల మీద చూపించింది అనమాట ఆ కోపాన్ని. సో దానికి సంబంధించినటువంటి రక్షక తంత్రం ఏంటి అనేది మీకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే విస్థాపనం, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 10వ తరగతి ఫెయిల్ అయిన యశస్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లల ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ప్రతిగమనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, సరి అయిన సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది అంటుండు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్స్ చదివిన తర్వాత మీకు గనక కరెక్ట్ ఆన్సర్ ఏదైనా అనిపించినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, అంటే సరి అయిన సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది అంటుండు. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం, అంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మానసిక ఆరోగ్యం గల వ్యక్తులకు ఈ క్రింది ప్రవర్తన ఉంటుంది. ఓకేనా. సో అంటే మానసిక ఆరోగ్యం గల వ్యక్తులకు ఎలాంటి ప్రవర్తన ఉంటుంది అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఇది పాజిటివ్గా మీకు ఏదనిపించినట్లయితే అది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మనం దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సాంఘిక అనుకూలమైన ప్రవర్తన, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మానసిక ఆరోగ్య గల వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. సేమ్. సో ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటున్నట్లయితే సంతోషదాయకంగా ఉంటారు, సంతృప్తికరంగా ఉంటారు, తక్కువ మానసిక సంఘర్షణ, పైవన్నీ. అంటే ఇది ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మానసిక వైద్యశాలలో దారుణ పరిస్థితులను వర్ణిస్తూ 1908లో క్లిఫర్డ్ బీర్స్ చే ప్రచురించబడినటువంటి గ్రంథం ఏది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనేది ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనోరుగ్మతల పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1908వ సంవత్సరంలో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ నల్లపిల్ల అని అందరిచే వెక్కిరించబడిన కావ్య ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం యొక్క ఉదాహరణ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిసే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పరిహారం, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఐఏఎస్ కావాలనుకున్న ఉపాధ్యాయుడు తాను ఐఏఎస్ కాలేకపోవడానికి తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైనటువంటి రక్షక తంత్రం అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్. సో తాను సాధించలేకపోతే తన రూపంలో ఉన్న వాళ్ళని చూసుకొని నేనే సాధించినట్లుగా ఫీల్ అవ్వడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుందంటే తదాత్మీకరణం అవుతుంది ఫ్రెండ్స్. ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, అత్తారింట్లో ఇబ్బందులు పడే కొత్తగా పెళ్ళైన శ్రీ తన పుట్టింటికి వచ్చి చిన్న పిల్లల్లాగా తన అమ్మతో వెక్కి ఏడ్చి తన బాధను వెళ్ళగక్కిందనమాట. ఇక్కడ మనకు కనిపించే రక్షక తంత్రం ఏది అని ఇవ్వడం జరిగింది.
సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి రక్షక తంత్రానికి సంబంధించి 2 బిట్లు చేయడం జరిగింది ఫ్రెండ్స్. మళ్ళీ రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ప్రతిగమనం, చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం, అంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారు బాధను తట్టుకోలేక ఢిల్లీలో గల ప్రముఖ ఆఫీసులను, బస్సు అద్దాలను పగలగొట్టడం ఏ రక్షక తంత్రం అవుతుంది? అంటే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఇక్కడ విస్థాపనం, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చందు తన చుట్టాల పెళ్ళికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చు అవుతాయని ఆలోచించి ఏదో కారణంను సాకుగా చూపి వెళ్ళలేకపోయాడు. ఇక్కడ అతను ఉపయోగించినటువంటి రక్షక తంత్రం ఏది? అంటే ఇక్కడ మనం ఆప్షన్ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఉపసంహరణ, అంటే విరమించుకుంటా అనమాట ఇక్కడ. సో కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోద్దు. దయచేసి అందరూ మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 తదాత్మీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ మనోజ్ పరీక్ష ఫెయిల్ అవ్వడానికి అధ్యాపకులే కారణమని చెప్పడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ప్రక్షేపణం అనేది ఇతరుల మీదకి ఆపాదించడం అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో క్రింది వాక్యాలను పరిశీలించండి. ఫస్ట్ది ఏంటంటే నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ 1909 ఏర్పాటు చేశారు, కరెక్టేనా? అదేవిధంగా మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీర్స్, అవునా? ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిఫర్డ్ బీర్స్, సరైన దాన్ని గుర్తించమంటున్నాను అనమాట. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ, బి, సి, ఈ 3 కూడా కరెక్ట్ అవుతున్నాయా కాదా, ఏవి కాదు అనేది ఇక్కడ తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏబిసి 3 కూడా కరెక్ట్ ఆన్సర్లు అనమాట, అంటే కరెక్ట్ స్టేట్మెంట్లు. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పిల్లవాడు తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అవమానకరమైన అనుభవాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు. అయితే ఇలాంటి ప్రవర్తన మూర్తిమత్వ గతిశీలతలో ఏ అంశాన్ని సమర్థిస్తుంది? ఓకే, సో ఈజీ ఫ్రెండ్స్. మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది అచేతనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ నాగేష్, శ్రీనులు ఇద్దరు కూడా మంచి మిత్రులంట. ఇద్దరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. నాగేష్ తనకు టీచర్ జాబ్ రాకపోయినా తన మిత్రుడికి వచ్చిందని శ్రీనులో తనని చూసుకొని ఆత్మసంతృప్తి చెందడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఆప్షన్ 4 తదాత్మీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రోడ్డు యాక్సిడెంట్లో తన భర్త మరణించాడని ఆమెకి చెప్పినా ఆమె నమ్మలేదు. పైగా అలా జరిగి ఉండదు, అది నిజం కాదు అని చెప్పడంలో ఉండే రక్షక తంత్రం ఏమిటి? సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే నిరాకరణ, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే గంగాధర్ అనే వ్యక్తి ప్రేమలో విఫలం అవ్వడం వల్ల తన ప్రేయసి మీద ఉండే ప్రేమను ఖచ్చితత్వాల రూపంలో వ్యక్తపరచడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 4 ఉదాత్తీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్యక్తి అహాన్ని, వ్యాకులత, అగౌరవం, అపారాధ భావన నుంచి రక్షించే ప్రవర్తన నమూనా. సో ఏంటంటే దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అదే రక్షక తంత్రం, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు, దానికన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సే మంచిదని సమర్థించుకోవడం ఏ రక్షక తంత్రం అవుతుంది? సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏతుకీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ పిల్లవాని వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ, అంటే పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని, బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 ఉపసంహరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి కారణం, విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి గల కారణం ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఆప్షన్ చదివి కరెక్ట్ ఆన్సర్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విద్యార్థులలో మానసిక ఆరోగ్యానికి కారణం శక్తికి మించిన అభ్యాసన కార్యక్రమాలు, ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే, ఇక్కడ అభిషేక్ను తరగతి ఉపాధ్యాయుడు అకారణంగా దండించిందంట. అయితే దానితో అభిషేక్ తన ఉపాధ్యాయునిపై కోపం వచ్చింది, కానీ అతడు తన కోపాన్ని ఇంటి వద్ద తమ్మునిపై చూపాడు. ఇక్కడ ఉపయోగించబడినటువంటి రక్షక తంత్రం ఏది? సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అందరికీ తెలుస్తుంది ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టడం అని చెప్పడం కూడా జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 విస్థాపన అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నియామకం పరీక్షలో సెలెక్ట్ కాని అభ్యర్థి పుస్తకాలను విసిరివేయడంలో ఇమిడి ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది అని అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అనేది విస్థాపనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం ఏది అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఏకాగ్రత అనేది లేకపోవడం వల్ల అధిక ఒత్తిడి అనేది వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్, గమనించాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూడండి, ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూకి వెళ్ళిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్నపిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ ఉన్నటువంటి రక్షక తంత్రం ఏది? ఇక్కడ వాడినటువంటి రక్షక తంత్రం ఏది ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ప్రతిగమనం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మీకు గనక ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ మీకు తెలిసినా, మీరు గెట్ చేసినా కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మన వీడియోని, అంటే మన ఛానల్ లింక్ కానీ వీడియోస్ కానీ షేర్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆల్రెడీ మనకి టెట్ షెడ్యూల్ అనేది రావడం జరిగింది, కాబట్టి ఎవరు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రాక్టీస్ బిట్స్ని తరువుగా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.